హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మా ప్రాంతంలో వర్షాలకు ఈ సంవత్సరం పత్తులు కోలుకోకుండా దెబ్బతిన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క రైతు అప్పుల పాలు కావాలి కదా, కోలుకోలేనంత దెబ్బ పడ్డది పత్తి రైతులు. చూడండి, ఇదంతా పత్తి చేనవు మొత్తం మునిగి చెట్లన్నీ మాడి మషి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇదంతా కనిపించేది పత్తి చెట్లు ఇవన్నీ. ఒర్రకు దగ్గర ఉన్నది ఈ చేను, 2 ఎకరాలు ఉంటుంది. మొత్తం మాడిపోయింది ఫ్రెండ్స్. అటు మీది బాజుకు ఏంటంటే పత్తి మందులు కొడతారు, కలిపి కొట్టే మందులు, ఎటివిటి ఏజీలు ఎటివిటి అనే మందులు కొడతాను కదా, కలుపు రాకుండా. ఆ మందులు అన్నీ కొట్టుకొచ్చిగా ఇంట్లోకెళ్ళి నీళ్లు పారుడుతోటి మొత్తం మునిగి ఇక చూడండి ఆకులు ఎట్లా మాడిపోయినాయి. ఈ పచ్చగా ఉండే చెట్లు ఇంట్లో ఇప్పుడు చూడండి ఇట్లా నల్లగా మొత్తం మాడి మషి అయిపోయినాయి చెట్లన్నీ కనిపించేది. చూడండి, ఇక రైతులకు ఈ సంవత్సరం మాత్రం పత్తి పంట కోలుకోలేని దెబ్బ కొట్టింది ఫ్రెండ్స్ వర్షాలు. చూడండి, ఎక్కడెక్కడితో చెత్త చెదార మొత్తం తీసుకొచ్చి ఇక చేనులలో పెట్టినాము. పెద్ద కుప్ప, కంప కుప్ప, పత్తి కట్టి. చూడండి, ఎక్కడో బొగుడ మీద ఉన్న 4 చెట్లు తప్ప ఆలువలో ఉన్న చెట్లు ఒక్క చెట్టు తక్కలేదు. మొత్తం అగో ఇసుక మొత్తం తీసుకొచ్చి అలా పెట్టింది. చూడండి, ఇసుక మేటలు కూడా పెట్టింది. ఇక ఒర్రే చూడండి, మీరు పక్కన ఒర్రే, ఇది చిన్న ఒర్రే కానీ మొత్తం నీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి నీళ్ళు చూడుతాడు. అవతల చూడండి, ఇక అవతల కట్టలు గిట్టలు మొత్తం పలిగిపోయి చేనులకి వెళ్ళి పారింది ఒర్రే. ఇక మా సైడ్ అయితే చేనులలో డవర కొట్టి అక్కడి నుంచి వచ్చిండ్రు అరకలు కూడా కొట్టుకొని వచ్చినాయి ఫ్రెండ్స్. వానకు అంత పెద్ద 2 గంటలు కొట్టింది కానీ వాన ఒక్కటే దెబ్బకు చెరువు మొత్తం రెండిపోయింది ఫ్రెండ్స్. చెరువు మొత్తం రెండి ఊరు వరకు కొట్టింది నీళ్ళు, డాబు కొట్టింది. చూడండి, ఇసుక మొత్తం తీసుకుపోయి చేనులో పెట్టింది. అవి చూడండి ఫ్రెండ్స్, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఎందుకు చేసుకోరు? మందులు తాగుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఊరు వేసుకుంటూ రైతులు ఆత్మహత్యలు జరగడానికి కారణం ఇట్లా ప్రకృతి బీభత్సాలు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకుంటాడంటే కారణం ఇట్లా ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. చూడండి ఎంత నష్టం, ఎంత ఘోరం. మొత్తం చేనులకి వెళ్ళి వాడుతున్నాయి నీళ్ళు. చూడండి ఎంత ఘోరం జరిగిపోయింది. ఇట్లా ఇన్ని రోజులు ఒక 2 నెలలు ఏం జరిగిందంటే పత్తి పెట్టిన కాడ నుంచి ఫ్రెండ్స్ మంచిగా 2 రోజులకు ఒక డల్లు మంచిగా వస్తుంది వర్షం. చెట్లు ఇక డవరాల మీద డవరాలు కొట్టిండ్లు, మందులు వేసారు, మంచిగా పెరిగినాయి చెట్లు. మొత్తం ఒక రాత్రి ఏమైందంటే ఫుల్గా వర్షం 2 గంటలలో మొత్తం బీభత్సం చేసి సృష్టించిపోయింది ఫ్రెండ్స్. వర్షం 2 గంటలు ఎక్కువ లేదు, 2 గంటలలో బీభత్సం అయిపోయింది. ఊహించాను ఘోరం జరిగిపోయింది. చూడండి, కంపలు మొత్తం ఎక్కడెక్కడికి కొట్టుకొచ్చి ఎక్కడ నీళ్ళు పక్కకు దొబ్బితే అక్కడికి వెళ్ళిపోయింది కంపలు. చూడండి, తవ్వాలనేది ఏం లేవు. ఏ తవ్వ అంటే ఆ తవ్వ మొత్తం కొట్టుకుపోయి మూసుకుపోయినాయి తవ్వాలని. ఇక చూడండి, ఇక్కడ ఒక రైతు ఉపాధి హామీ ఇలా కట్ట పెట్టించింది ఫ్రెండ్స్, నీళ్ళు చేనులో దొరకకుండా. ఇక కట్ట మొత్తం పల్లి ఎట్లా పోయింది చూడండి ఒకసారి. ఇక చూడండి, కనిపించాల కట్ట మొత్తం కొట్టుకొని పోయింది ఫ్రెండ్స్. ఇక చూడండి, నుంచి ఈడు దాకా మొత్తం కట్ట. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వలిగి ఇక ఉసుక మొత్తం తీసుకొని చేనులో పెట్టింది, పత్తి చేనులో. అడిగితేనే ఇదే ఒక కట్ట. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మొత్తం పిడికెడ మట్టి లేకుండా కొంచెం అటు వారాయి. చూడండి కట్ట ఎట్లా వలిగిపోయింది, మొత్తం వలిగిపోయింది. అవి అవతల పక్కనేమో నీళ్ళు పారినాయి, అటు కట్ట లేకుండా. ఇటు కట్ట ఉండే కాబట్టి నీ కట్టను మొత్తం పలగొట్టి పారేసినాయి. చూడండి, చూడండి ఉసిగా ఒకటి తీసుకుని ఉసిగా కుప్ప పెట్టింది. అవి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల బతుకు. ఎక్కడో విదేశాలలో ఉండి బిల్డింగ్లు, బ్యాంకాంగ్లో ఉండి స్విమ్మింగ్ పూలు చూపించేటోళ్ళ వీడియోలు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారు. కానీ ఇట్లా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు ఎట్లా నష్టపోతాలో చూపిస్తే మాత్రం ఒక్క లైక్ కొట్టారు, ఒక్క షేర్ చేయరు, ఒక్క సబ్స్క్రైబ్ చేయరు.
చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి రైతుల బాధలు చూపించండి ఫ్రెండ్స్ ప్రపంచానికి. రైతులను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా. చూడండి కట్ట మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా పోసుకపోయి ఇక్కడ కొంచెం పలసగుండిన అయితే మొత్తం పల కొట్టుకొని పోయి చేను అంత అంగడంగడ అయిపోయింది. చూడండి చూసిన వరిదే పక్కకు ఉన్నది. ఇక వరే రాకుండా ఇంత పత్తి పడుతుందని ఈ సంవత్సరం కొత్తగా పెట్టిండు. అట్ట వేసిన కదా పల కదని మొత్తం పలిగిపోయింది. చూడండి ఇక ఎంత నష్టం, ఎంత ఘోరం. ఇక చూసింది కదా. వీడియో వస్తే రైతులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.